దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవ గ్రంథములో నుండి ఆదికాండం 37వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుని ధ్యానం చేద్దాం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమీ వెతుకుచున్నావని అతనిని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు. నీ గ్రంథంలో మీరు రాయించిన నీ మాటలు చదువుకున్నాం. నీ మాటలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్న సత్యాలు భావాలు మీరే మాకు తేటపరిచి బయలుపరిచి వాటిని అనుసరించి నడుచుకునే కృపను మాకందరికీ కూడా మీరే దయచేదురని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగములో యోసేపు తండ్రి యాకోబు యోసేపు యొక్క సహోదరుల యొద్దకు మరి పంపిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు? సహోదరుల యొక్క క్షేమాన్ని తెలుసుకోవటానికి, మంద యొక్క క్షేమాన్ని తెలుసుకోవటానికి తండ్రి అయిన యాకోబు యోసేపును తన సహోదరుల యొద్దకు పంపిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము ఇదే అధ్యాయము 5వ వచనంలో, 8వ వచనంలో, 11వ వచనంలో, ఈ 3 వచనాల భాగములో యోసేపు మీద ఈ అన్నలు పగబట్టిరి, మరింత పగబట్టిరి, అసూయపడిరి అనే మాటలు చదువుకున్నాం. ప్రియులారా, మరి ఇటువంటి పగబట్టినటువంటి అసూయపడినటువంటి సహోదరుల యొద్దకు నిన్ను పంపుతున్నాను, నువ్వు వెళ్ళాలి అంటే యోసేపు అన్న మాట మరి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏమిటంటే, మంచిది అని యోసేపు తన తండ్రితో చెప్పినట్టు చూస్తున్నాడు. అసూయపడి పగబట్టి హాని చేయాలని తలుస్తున్నటువంటి తన సహోదరుల యొద్దకు వెళ్ళడం మంచిది అంటున్నాడు యోసేపు. ప్రియులారా, మరి ఈ యొక్క యోసేపు మనసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనసుగా మనకి కనబడతా ఉంది. అందుకని అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. నిజమే, మన ప్రియ ప్రభువారు కూడా మరి ఆయన మనస్సు ఎటువంటిదో మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఆయనకు హాని చేసేవారి యొద్దకు ఆయన పంపబడ్డాడు. మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివినట్లయితే, మరి
తన స్వకీయుల యొద్దకు ఆయన పంపబడ్డాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలీలు ఆ గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను అని చెప్పాడు ఆయన. అయితే పరలోకములో ఉన్నటువంటి తండ్రి చేత తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల యొక్క రక్షణ కొరకు, మేలు కొరకు, క్షేమం కొరకు పంపబడినటువంటి యేసుక్రీస్తు వారిని వారు అంగీకరించలేదు, వారు తృణీకరించారు. ప్రియులారా, ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, మంద క్షేమము, సహోదరుల క్షేమాన్ని ఉద్దేశించి యోసేపును పంపుతూ ఉంటే ఆ సహోదరులు యోసేపును ద్వేషించారు, యోసేపును వారు అంగీకరించలేదు. ప్రియులారా, ఇది ఎంత భయంకరం! అందుకని యోహాను సువార్త 1:12 వ్రాయబడింది, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు ఎందరైతే విశ్వాసం ఉంచిరో వారందరూ కూడా దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారం వారికి దేవుడు అనుగ్రహించెను అనే మాట చదువుతున్నా. తమ స్వకీయులు, సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించలేదు. అయితే ఆయనను అంగీకరించిన మనము, అంటే అన్యజనులమైన మనము మరి రక్షించబడి దేవుని పిల్లలుగా, మరి దేవుని రాజ్య పౌరులుగా ఎంచబడడానికి, అంగీకరించబడడానికి దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని అనుగ్రహించాడు. అందుచేత ఈ కాలములో, ఈ కృపాకాలములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త వినుచున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయనను అంగీకరించి, ఆయనను సొంత రక్షకునిగా, ప్రభువుగా స్వీకరించి, ఆయనలో మనకు దొరికేటువంటి ఆ పాప క్షమాపణ, రక్షణ భాగ్యాన్ని అందరూ కూడా పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మరి ఇశ్రాయేలీలకు ఈ కాలంలో కొంత కఠిన మనస్సు వారికి ఇవ్వబడినప్పటికీ కూడా అన్యజనులమైన మనము రక్షణ పొందాలనేటువంటి దేవుని యొక్క ఆ గొప్ప ఉద్దేశము మనము తెలుసుకొని, మనము ఈ కాలంలో ప్రభువుని అంగీకరించి రక్షించబడి ధన్యులు కావటం అనేది నిజంగా అది దేవుని యొక్క మహాకృప అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇంకా ప్రభువుని అంగీకరించకుండా, రక్షించబడకుండా మీలో ఎవరైనా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం కనుక ఇప్పుడే ఆ ప్రభువుని అంగీకరించండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. చాలు, మీరు రక్షించబడి దేవుని పిల్లలై దేవుని రాజ్యానికి వారసులవుతారు అని దేవుని వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, ఇక్కడ యోసేపుతో తండ్రి ఈ మాట చెబుతూ ఉన్నాడు, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పాను. ప్రియులారా, తండ్రి తన కుమారుడైనటువంటి యోసేపుకు ఈ మాట చెప్పిన వెంటనే తండ్రి యొక్క మాటకు సంపూర్ణమైనటువంటి విధేయత చూపిస్తూ తండ్రి చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడ్డాడు యోసేపు. అలాగే పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించేటప్పుడు కుమారుడు కూడా సంపూర్ణమైనటువంటి విధేయత చూపిస్తూ తండ్రి యొక్క చిత్తం మేరకు ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి కదండి, అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవుడుగా, సశరీరుడుగా, దాసుని స్వరూపాన్ని ధరించుకుని రిక్తుడుగా చేసుకుని తనను తాను ఆ శిలువ మరణానికి అప్పగించుకున్నాడు, విధేయత చూపించాడు. శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించి తనను తాను తగ్గించుకుని ఆ శిలువ కార్యము ద్వారా మనకు ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభువు అనుగ్రహించాడు. ఆయన ఇష్టపడి చేశాడు. తండ్రి యొక్క చిత్తానికి సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా, పరిపూర్ణంగా లోబడి ఆయన ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి సంపూర్ణమైనటువంటి విధేయత చూపించినట్టుగా ఇక్కడ యోసేపు కూడా తన తండ్రి యొక్క మాటకు సంపూర్ణ విధేయత, సంపూర్ణమైనటువంటి మరి ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చే నిమిత్తము, సంపూర్ణంగా నెరవేర్చే నిమిత్తము
తండ్రి యొక్క మాటకు లోబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఒక తలంపు ఏంటంటే 12వ వచనంలో అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. ఇక్కడ మనము గమనించినట్లయితే షెకెములో మరి అన్నలున్నారు. షెకెము అంటే భుజము అని అర్థము. అయితే యోసేపు హెబ్రోనులో ఉన్నాడు. హెబ్రోను అనే మాటకు అర్థం ఏంటంటే సహవాసం. తండ్రి సహవాసములో ఉండి ఆనందిస్తున్నటువంటి కుమారుడు ఇక్కడ యోసేపు మనకి కనబడతా ఉన్నాడు. ప్రియులారా, మన ప్రియ ప్రభువు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో అద్వితీయ కుమారుడు, జందైక కుమారుడు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడు, తండ్రి రొమ్ములో ఉన్నటువంటి కుమారుడు, తండ్రి సహవాసములో తండ్రితో అన్యోన్య సహవాసం కలిగినటువంటి ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి ఆయన నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి ఆయన పంపబడ్డాడు. ఆయన తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి పాప శరీరాకారములో పాపుల మధ్య ఉండడానికి ఆయన ఇష్టపడి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చారు. ఇక్కడ 3వ తలంపును మనం చూసినట్లయితే ఇక్కడ యోసేపు తన సహోదరుల దగ్గరకు వచ్చాడు. తన సహోదరుల దగ్గరకు ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరులు ఎట్లా ఉన్నారు? వారు ద్వేషించేవారుగా, అసూయపడేవారుగా, పగబట్టేవారుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన సహోదరుల దగ్గరకు వచ్చాడు. మన ప్రియ ప్రభువును కూడా యూదులు, ఇశ్రాయేలీలు అంగీకరించలేదు. వారు ప్రభువు మీద పగబట్టారు. ప్రభువుని ఏ విధంగా సంహరించాలని వారు కారణాలు వెతుకుతూ ఉన్నారు. ప్రభువు మీద వారు అసూయపడ్డారు. ప్రియులారా, దైవ గ్రంథములో మార్కు సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ దెయ్యముల చేత పీడింపబడుతూ నానా విధాలుగా తనను తాను గాయపరుచుకుంటూ ఏమాత్రం కూడా స్వస్థత లేకుండా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి, సమాధుల్లో తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభువు బాగు చేసినప్పుడు చూడండి, ఆ వ్యక్తి తనతో ఉండాలని యేసు ప్రభుని కోరినప్పుడు యేసు ప్రభు దానికి అంగీకరించలేడు. ఆయన ఏమన్నారు అంటే, ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ డెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి అనే మాట చూస్తున్నాం. బాగుపడినటువంటి ఈ వ్యక్తిని తన సొంత ప్రజల మధ్యకు సువార్త ప్రకటించడానికి పంపిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అట్లాగనే మన ప్రియ ప్రభువు కూడా ఆయన పంపబడినవాడు, అనగా అపొస్తలుడు, పంపబడినవాడు, తండ్రి చేత ఆయన పంపబడినటువంటి అపొస్తలుడు, పరలోకము నుండి భూలోకానికి తన ప్రజల మధ్యకు పంపబడినటువంటి అపొస్తలుడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడు. తన శిష్యులతో ఒక సందర్భంలో అన్నారు, మనము సమీప గ్రామాల్లో కూడా సువార్త ప్రకటించాలి, అందుకొరకే నేను పంపబడ్డాను, అందుకని మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని ఆయన చెప్పినట్టు మనము సువార్తలో చూస్తాం. కాబట్టి ప్రియులారా, తన సొంత వారి మధ్యకు, తన సొంత ప్రజల మధ్యకు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పంపబడి వారు రక్షణ పొందు నిమిత్తము వారికి సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తాం. అలాగని యోసేపు మరి తన అన్నల యొక్క క్షేమాన్ని కోరి అన్నల మధ్యకు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము 14వ వచనంలో అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోనులో నుండి పంపించాడు.
ప్రియులారా గమనించండి, సహోదరుల క్షేమం. ప్రియులారా, తన మీద పగబట్టి, మరింత పగబట్టి, తన మీద అసూయపడి, తనను ద్వేషించి, తనకు హాని చేయ తలపెట్టినటువంటి సహోదరుల క్షేమాన్ని కోరిన వాడు యోసేపు. ప్రియులారా, మన ప్రియ ప్రభువు కూడా మనము ఎన్ని విధాలుగా ఆయనను ద్వేషించినా, దూషించినా, తూలనాడినా, తృణీకరించినా, మన క్షేమాన్ని కోరేవాడు మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ప్రియులారా, నా మధ్యకి నేను చెప్పగలను, యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ప్రస్తావన నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయనని నేను ఎంత ద్వేషించాను అంటే, అసలు ఆయన గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత నాకేమాత్రం లేదు. ఏమో ఆయన ఎవడో నాకు తెలియదు, అసలు ఆయన గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత నాకు లేదు అని నేను మాట్లాడినటువంటి ఒక మూర్ఖుడిని, అవివేకిని, అజ్ఞానిని. కానీ నన్ను ప్రేమించిన నా ప్రభువు నన్ను కనికరించి తన ప్రత్యక్షతను నాకు అనుగ్రహించి, నా కళ్ళు తెరిపించి, తన ప్రత్యక్షతను నాకు అనుగ్రహించి, తన కలవరి ప్రేమను నాకు రుజు చూపించి, ఆ కలవరి ప్రేమతో నన్ను ప్రేమించి, ఆ ప్రేమను నా హృదయంలో కుమ్మరించి, ఆయనను తిరిగి నేను ప్రేమించేటట్లు చేసి, ఆయన దివ్యమైనటువంటి ఆ ప్రేమ ప్రత్యక్షతను నాకు అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఆయన ప్రేమను నాకు ఎంతగానో రుచి చూపించి, ఆయన ప్రేమ తత్వాన్ని నాకు చూపించి, నన్ను ప్రేమించినటువంటి నా ప్రభువు, నా క్షేమాన్ని కోరినటువంటి నా ప్రభువు ఎంత గొప్పవాడో తర్వాత అర్థమైంది. ప్రియులారా, నిజంగా నా క్షేమాన్ని కోరినటువంటి వాడు నా ప్రభువు కన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్కచెల్లెండ్ర, బంధువుల, స్నేహితుల, వారెవ్వరైనా కానివ్వండి, నా క్షేమాన్ని కోరినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు. అవును, నేను క్షామముతో ఉండగా, నేను పాపపు ఆకలితో పాపములను జురుకుంటూ, పాపపు జీవితాన్ని జీవిస్తూ, పాపానికి వచ్చేటువంటి జీతమైన నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతున్నటువంటి నన్ను ప్రేమించిన నా ప్రభు నా క్షేమాన్ని కోరి నన్ను ప్రేమించి నన్ను రక్షించాడు. తన బిడ్డగా, తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు. నేనెంతో ద్వేషించాను, నేను అపహాస్యం చేశాను. సేవకులు వస్తూ ఉంటే వారిని నేను అపహాస్యం చేసినటువంటి వ్యక్తిని. కానీ నా ప్రభువు నా క్షేమాన్ని కోరి నా దగ్గరకు వచ్చి నన్ను రక్షించాడు. సహోదరుల యొక్క క్షేమం కోరినటువంటి యోసేపును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యెషయా గ్రంథములో 49వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును, నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలగచేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ప్రియమైన వారలారా, మన ప్రభు అయినటువంటి దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి తండ్రి అయినటువంటి దేవుడు పలికించినటువంటి మాట, ఆయన ఉద్ధరించేవాడు. ఇక్కడ అంటున్నాడు, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లుగా నేను నిన్ను నియమించాను, నిన్ను పంపించాను అంటున్నాడు. నా ప్రభు నన్ను ఉద్ధరించాడు. పాపమును బట్టి పాతాళానికి పోతున్న ఆయన నన్ను ఉద్ధరించి పరలోకములో తనతో పాటు తన కుడిపార్శ్వమున నన్ను కూర్చొని నా ప్రభు నన్ను ఉద్ధరించాడు. ఈ లోకములో ఏ మానవుడు నన్ను ఉద్ధరించలేడు కానీ నా ప్రియ ప్రభు నన్ను ఉద్ధరించాడు, నన్ను రక్షించాడు. ఎంతవరకు నన్ను హెచ్చించాడు అంటే, ఎఫెసీ పత్రికలో మనము 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. ప్రియులారా, అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయములో ప్రియులారా 6వ వచనం అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి
పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. నన్ను ఎంతవరకు ఉద్ధరించాడు నా ప్రభు అంటే పరలోకములో ఆయనతో కూర్చుండబెట్టుకున్నాడు. పెంట కుప్పల మీద తిరిగే నన్ను, నీచమైనటువంటి నికృష్టపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి నన్ను ఉద్ధరించాడు నా ప్రభు. పరలోకములో ఆయనతో పాటు తన కుడిపార్శ్వన నన్ను కూర్చుండబెట్టుకున్నాడు. నేను ద్వేషించిన నా ప్రభు, నా క్షేమాన్ని కోరిన నా ప్రభు యేసుక్రీస్తు. ఇక్కడ తర్వాత మరొక మాట మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 37వ అధ్యాయము 15వ వచనంలో అతడు పొలములో ఇటు అటు తిరుగుచూ ఉండగా, అంటే ఇక్కడ అతడు తన సహోదరులను వెతుకుతూ ఉన్నాడు. ఇటు అటు తిరుగుతున్నాడు అంటే తన సహోదరులను ఆయన వెతుకుతున్నాడు. యోసేపు తన సహోదరులను వెతుకుతూ ఉన్నాడు. ప్రియులరా, లోకము అనేటువంటి పొలంలో నశించిన మనలను ప్రభు వెతుకుతున్నాడు. ఆయన వెతుకుతూ ఉన్నాడు. లోకాసువార్త 12:10 అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని. ప్రియులరా, ఆయన నన్ను వెతుకుతున్నాడు. చూడండి, ప్రజలు వెతకాలని దేవుని వాక్యం చెప్తుంది. 14వ కీర్తన 2వ చరణంలో రాయబడిన మాట ఏంటంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆకాశము నుండి దేవుడైన యెహోవా మరి నరులను పరిశీలనగా చూస్తున్నాడు అని బైబిల్ చెప్తాడు. నేను వెతుకుతూ ఉండగా దేవుడు ఉన్నాడు అని ఎరిగిన వాణ్ణి, అయితే ఆ దేవుడు ఎవరో ఎరగనటువంటి వాడిని. అయితే ఆ దేవుణ్ణి నేను చేస్తున్నటువంటి పూజల ద్వారా, వ్రతాల ద్వారా, నోముల ద్వారా, భక్తి ద్వారా నేను వెతుకుతూ ఉండగా నా ప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నేను ఆయనను వెతుకుతూ ఉండగా, ఆయన నన్ను వెతుకుతూ ఉండగా మేమిద్దరం కలుసుకున్నాం. నేను వెతుకుతున్న నా ప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి మేమిద్దరం కలుసుకున్నాం. ఆ రోజున నా ప్రభు నన్ను దర్శించాడు. ఆ రోజున నా ప్రభు నన్ను రక్షించాడు. తన బిడ్డగా, తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు. నన్ను వెతుకుతున్న నా ప్రభు ఎందుకు వెతుకుతున్నాడు? నేను నశించిన వాణ్ణి, నేను నరకపాత్రుణ్ణి, నాశనానికి జోగుచున్నటువంటి నన్ను వెతుకుతున్నాడు, నన్ను ఉద్ధరించడానికి. ఈనాడు అనేకులను ఆయన వెతుకుతూ ఉన్నాడు. నువ్వు దొరికితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ఆయన వెతుకుతూ ఉన్నాడు నువ్వు దొరకాలని. నువ్వు దొరకకపోతే ఆయన నిన్నేం చేయలేడు, నిన్ను రక్షించలేడు. నువ్వు ఎప్పుడు ఆయనకు దొరుకుతావంటే నువ్వు ఆయనను వెతుకు. ఎవరు యేసు? ఎవరు? ఒకే ఒక్క ప్రశ్న. ఎంతోమంది దేవుళ్ళను, దేవతలను పూజించి ఆరాధన చేశాను, అయితే ఈ యేసు ఎవరు అనే ఒక ప్రశ్న నన్ను ఎంతవాడిని చేసింది ప్రియుల. ఈ యేసు ఎవరు అనేటువంటి ఒక్క ప్రశ్న నన్ను ఎంతవాడిని చేసింది. ఈ రోజున ఈ మాటలు వినుచున్నటువంటి ప్రియమైన స్నేహితులారా, సోదరులారా, నువ్వు కూడా ఈ ప్రశ్న వేసుకో. యేసు ఎవరు? నువ్వు పూజించుచున్న దేవుళ్ళు, దేవతల గురించి నీకు తెలుసు, కానీ ఈ యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక్కడ వెతుకుతూ ఉన్నటువంటి యోసేపును మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో వెతకడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. ఈనాడు మనకి సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఎక్కడున్నా ఆ మనిషిని మనం వెతికి సున్నితంగా, చాలా స్పీడ్గా, తక్కువ సమయంలో మనం పట్టుకోవచ్చు. కానీ ఆనాడు అరణ్యములో, ఆ అరణ్య ప్రాంతంలో ఎక్కడున్నారో, మందలు ఎక్కడున్నాయో, ఎక్కడ మేపుతున్నారో అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అది వెతకడం అనేది చాలా కష్టతరమైన విషయం. అలాగే ఈనాడు సువార్త ప్రకటన కూడా చాలా కష్టతరమైపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఆటంకాలు, అభ్యంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా కానీ కష్టమైన, నష్టమైన సువార్తను ప్రకటించేటువంటి పనిని దేవుడు తన బిడ్డలకు అప్పగించాడు. అపొస్తలుడైనటువంటి పౌలు సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు.
ఎందుకంటే దేవుని బిడ్డలకు దేవుడు అప్పగించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత సువార్త ప్రకటన. ఈ వెతికే పనిలో యోసేపు చాలా కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అయినా కానీ వెతకటం అనేది మానలేదు. ప్రియులారా, వెతకటం అనేది మానలేదు. ఇప్పటికీ ప్రభు వెతుకుతూనే ఉన్నాడు. తప్పిపోయినటువంటి గొర్రెను అరణ్యములో వెతికినట్టుగా ఈ లోకము అనేటువంటి అరణ్యములో తప్పిపోయి, దారి తప్పిపోయి, నాశనమైపోయి నరకానికి జోగుతున్నటువంటి మనలను ప్రభు వెతుకుతున్నాడు. ఇది చీకటి కాలం. ఎందుకంటే బెత్లెహేములో ఉదయించినటువంటి సూర్యుడు యెరూషలేము గవని వెలుపల అస్తమించాడు. అస్తమించినటువంటి ఆ సూర్యుడు తిరిగి మరలా రేపు నీతి సూర్యుడుగా ఉదయించబోతున్నాడు. రెండవసారి ఆయన రాబోతున్నాడు. ఈ మధ్య కాలము ఇది చీకటి కాలం. ఈ అరణ్యములో అనగా యెషయా గ్రంథం 14వ అధ్యాయములో రాయబడినట్టుగా సాతానుడు ఈ లోకాన్ని అడవిగా చేసేశాడు. ఈ లోక అరణ్యములో, ఈ భయంకరమైనటువంటి పాపపు చీకటిలో ఆ ప్రియ ప్రభువు ఒక మంచి కాపరిగా నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. తెల్లవారేలోపు ఈ గొర్రె కాపరికి దొరకాలి. అలా దొరికినట్లయితే కాపరి ఈ గొర్రెను భద్రంగా తన భుజాల మీద వేసుకొని పరలోకానికి తీసుకొని పోతాడు. దొరకకపోతే ఈ పాపమనేటువంటి ఈ చీకటిలో, ఈ లోక అరణ్యములో ఏదో ఒక దుష్ట మృగానికి, ఏదో ఒక క్రూర జంతువుకి నువ్వు బలైపోతావు. కాబట్టి ప్రేమైన స్నేహితుడా, సోదరి సోదరులారా, ఇప్పుడే ప్రభువుకు దొరకాలని, ప్రభువుని మీరు అంగీకరించాలని ప్రభువు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దొరకండి. ఆయన మిమ్మల్ని వెతుకుతున్నాడు. ప్రయాసపడి పాప భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు వస్తే నీకు విశ్రాంతినిస్తాడు, నీ ఆత్మకు రక్షణ ఇస్తాడు, నీ ప్రాణానికి భద్రతనిస్తాడు, నీకు పరలోక భాగ్యాన్ని ఇస్తాడు, నీ హృదయంలో శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ఆయనకు దొరికితే ఈ రాత్రి లేక ఈ సమయంలో నీవు ధన్యుడవు, ధన్యురాలు అని నేను మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృపందరకు దయచేయను గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడని వాక్య విత్తనాలు నీ ప్రజల హృదయాల్లో ఫలింపచేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.